లవర్ ఎప్పుడన్నా అడగక బేకరీ తీసుకుపోమ్మన్నా లేకుంటే డ్రెస్ కొనియమని చెప్పినా లేకుంటే సినిమాకు తీసుకుపోమ్మని చెప్పినా ఎటన్నా టెంపుల్కి తీసుకుపోమ్మని చెప్పినా చివరి ఆఖరికి సెల్ ఫోన్ కొనియమని చెప్పినా ఇవన్నీ కాకుండా రీఛార్జ్ చేయమని చెప్పినా లవర్ ఏం చేస్తాడు? నానా తంటాలు పడి మమ్మీ దగ్గర నాన్న దగ్గర ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి ఏం దోయకుంటే చెప్పు తెంపుకొని చెప్పులు కొనుక్కోవాలని డబ్బులు అడిగి లవర్ కోరిక నెరవేరుస్తారు కదా. అయితే ఇక్కడో లవర్ మాత్రం ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి బంగారము మరి దొంగతనం చేసుకొని అబ్బర బిడ్డ ఇన్నరానుల్లా పోలీస్ సార్ ఏం చెప్పిండో, లవర్తోనే ఎంజాయ్ చేయడం కోసం వీళ్ళమ్మ బంగారు గొలుసును ఇంకో ఇదే దీన్ని తీసుకుపోయి అమ్మాలని చూసిండట. మరి అంతగానం లవర్ ఏం కోరిక కోరిందో కానీ 16 తులాల బంగారం అంటే 16 లక్షల రూపాయలతోని ఏం చేయాలని చూసిండో తెలియదు. కొట్టేసిన బంగారాన్ని అమ్మాలని చూస్తుంటే పోలీసులకు అడ్డంగా దొరికిపోయిందట. అయితే ఈ బంగారం తీసినప్పుడు ఈ పిల్లగాని వాళ్ళ అమ్మ లేదట. అంటే అది కూడా పోలీస్ సారే చెప్తాడు. ఈయనోన్రి రామకృష్ణ వైఫ్ పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. ఇదన్నమాట అసలు ముచ్చట. అర్థమైంది అనుల్లా. వీళ్ళ అమ్మనైనా హైదరాబాద్కి పోతే పోయేటప్పుడు ఇల్లు పైలంగా చూసుకోరా బిడ్డ అని చెప్పిందట. ఇంకేమున్నది, అమ్మకెందుకు బంగారం బగ్గనే ఉన్నది, లవర్కి ఇస్తే మంచిగా చూసుకుంటుంది, లవ్ యూ బంగారం అనుకుంటా సొంత ఇల్లుకే కన్నం పెడితే ఒక్క రోజులనే పోలీసులకు పట్టుబడ్డాడు. వరంగల్లో డిగ్రీ చేస్తున్నాడట ఈ పిల్లగాడు. మరి ఈ ప్రియురాలు అంత పెద్ద ఏం కోరిక కోరిందో కానీ 16 తులాల బంగారం తీసుకుపోయి ఇచ్చిందంటే మామూలుడు కాదు. పోయింది చూడాలి మరి తల్లిదండ్రులైన బయటికి ఇడిపిస్తారో లేదంటే లవరే వచ్చి ఇడిపిస్తుందని గమ్మునుంటారో.